ఓం మహాగణపతే నమః. అయితే మనలో చాలామంది మనకి అదృష్టం కలిసి రావట్లేదు, ఎంత చేసినా కూడా మనకు లక్ అనేది కలిసి రావట్లేదు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. అదేవిధంగా కొంతమందికి అదృష్టం అనేది వారి యొక్క పిల్లల వలనో లేదా ఇతరుల వలనో కలిసి వస్తుంటుంది. ఇంకా కొంతమందికి అదృష్టం అనేది అసలే రావట్లేదు, ఎంత చేసినా కూడా ఈ అదృష్టం కలిసి రావట్లేదు అని చాలామంది వాపోతుంటారు. అయితే ఈ అదృష్టం అనేది ఎలా వస్తుంది అంటే మన జాతక రీత్యా అదృష్టము ఎలా ఉంది, ఎంతవరకు భాగ్యము అనేది ఒక వ్యక్తి జాతకంలో ఉంది అనేది తెలుసుకోవచ్చా అనే దాని గురించి చూద్దాము. ముఖ్యంగా మనము ఏ రాశుల వారికి ఎక్కువగా అదృష్టం కలిసి వస్తుంది, అదేవిధంగా ఏ లగ్నాల వారికి అదృష్టం అనేది ఇతరుల వల్ల వస్తుంది, తనకు తానుగా వస్తుంది, లేదా అదృష్టం అనేది చాలా కష్టంగా ఉంటుంది అనే విషయాలు మనం చూద్దాము. ముఖ్యంగా ఒక జాతకంలో అదృష్టం గురించి చూడాలంటే ఆ అదృష్టం భాగ్యస్థానాన్ని చూడాలి, అంటే 9వ స్థానాన్ని చూడాలి. ఆ 9వ స్థాన అధిపతి స్థితిగతులు చూడాలి. అదేవిధంగా సహజంగా భాగ్యాధిపతి లేదా సహజంగా లక్కుకు అదృష్టానికి కారకుడు అనేది గురుగ్రహం వస్తుంది. కాబట్టి గురువు యొక్క స్థితిగతులు కూడా మనము ఆ జాతకంలో ఒక వ్యక్తిగత జాతకంలో ఏ విధంగా ఉన్నాయో చూడాలి. అంతేకాకుండా ఒక వ్యక్తి జాతకంలో అంటే రాశి చక్రంలో కాకుండా నవాంశ చక్రంలో కూడా భాగ్యాధిపతి యొక్క స్థానాలు, భాగ్యాధిపతి 9వ స్థానము, అదేవిధంగా 9వ అధిపతి ఏ విధంగా ఉన్నాడు అనే విషయాలను బట్టి కూడా మనకు ఆ వ్యక్తికి ఎంతవరకు అదృష్టం కలిసి వస్తుంది, ఎలా అదృష్టం కలిసి వస్తుందని చూడవచ్చు. అంతేకాకుండా ఈ D9 చార్ట్ అని అంటుంటారు, అంటే నవాంశ స్థానంలో ఉన్నటువంటి భాగ్యాధిపతి రాశి చక్రంలో ఇక్కడ ఉన్నాడు, అదేవిధంగా రాశి చక్రంలో ఉన్నటువంటి భాగ్యాధిపతి నవాంశ చక్రంలో ఇక్కడ ఉన్నాడు. తదితర అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకొని ఒక వ్యక్తి ఎంతవరకు అదృష్టం కలిసి వస్తుంది, అసలు ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అనేది మనం చెప్పవచ్చు. అయితే మనము ఓవరాల్గా కనుక ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఒక జాతక చక్రంలో అదృష్టం అనేది కలిసి రావడానికి ఏదైతే లగ్నాధిపతి ఉంటాడో ఆ లగ్నాధిపతికి, అదేవిధంగా భాగ్యాధిపతికి అంటే 9వ అధిపతికి, అదేవిధంగా గురువుకి సహజ భాగ్యాధిపతికి సంబంధాన్ని బట్టి మనకు ఈ అదృష్టము లక్కు గురించి మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే మనకు సహజ రాశి చక్రంలో 9వ అధిపతి గురువు ఉన్నాడో, భాగ్యాధిపతి కారకుడు గురువు ఉన్నాడో, ఈ గురువు యొక్క స్థితిగతులను బట్టి మనము జన్మ జాతకంలో ఉన్నటువంటి భాగ్యాన్ని చూడవచ్చు. అంటే ముఖ్యంగా చూసినట్టయితే ఈ గురువుకి మనకి ఈ గురుగ్రహానికి ముఖ్యంగా రవి, చంద్రుడు, కుజుడు స్నేహితులు అంటే మిత్రులు అనమాట. అదేవిధంగా శుక్రుడు, అదేవిధంగా శని, ఈ 2 గ్రహాలు గురుగ్రహంతో న్యూట్రల్గా ఉంటాయి. ఇంకొకటి గురుగ్రహానికి బుధ గ్రహము శత్రుత్వం వహిస్తుంది. ఇవి ఈ సహజంగా ఏదైతే భాగ్యాధిపతి ఉంటాడో, లక్కుకు కారకుడు ఉంటాడో, అదృష్టానికి కారకుడు అయినటువంటి గురుగ్రహం యొక్క ఇతర గ్రహాలతో ఉన్నటువంటి సంబంధము. ఈ సంబంధాన్ని మనము ఆధారంగా చూసుకొని జనరల్గా ఏ రాశుల వారికి ఎలా అదృష్టం కలిసి వస్తుంది, ఏ లగ్నాల వారికి ఎలా అదృష్టం కలిసి వస్తుందో ఒకసారి మనం చూసినట్టయితే, ఇక మకర లగ్నం వారికి కానీ మకర లగ్నం వారికి కానీ మకర రాశి వారికి కానీ భాగ్యస్థానము లేదా అదృష్టం గురించి కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వీరికి 9వ అధిపతి అంటే భాగ్యాధిపతి బుధుడు అవుతాడు. అయితే ఈ బుధుడు సహజకారకుడైనటువంటి గురువుకి శత్రుత్వం వహిస్తాడు. కాబట్టి వీరు కాస్త అధికంగా కష్టపడిన తర్వాతనే వీరికి అదృష్టం కలిసి వస్తుంది. అయితే వీరికి కాకుండా ఇతరుల వల్ల వీరికి అదృష్టం అనేది అధికంగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మిగతా వారికంటే ఇతరుల వల్ల వీరికి ఇంకా ఎక్కువగానే అదృష్టం అనేది కలిసి వస్తుంది. భార్య వల్ల కానీ, భర్త వల్ల కానీ, లేదా సంతానం వల్ల కానీ, కుటుంబం వల్ల కానీ, పార్ట్నర్స్ వల్ల కానీ వీరికి అదృష్టం అనేది అధికంగా వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మేష లగ్నానికి, కర్కాటక లగ్నానికి అంటే మేష రాశి వారికి, కర్కాటక రాశి వారికి సహజంగా 9వ అధిపతి భాగ్యాధిపతి గురువు. కాబట్టి ఈ రాశి వారికి వారు ఎవరిపైన ఆధారపడి ఉండకుండానే తమకు తాముగానే దాదాపుగా అదృష్టం అనేది కలిసి వస్తూ ఉంటుంది. ఇక సింహరాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ధనస్సు రాశి వారికి, మీనరాశి వారికి. సింహరాశి వారికి చూసినట్టయితే మనకి భాగ్యాధిపతి కుజుడు అవుతాడు. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి మనకు చూసినట్టయితే భాగ్యాధిపతి వచ్చేసి చంద్రుడు,
ధనుసు రాశి వారికి రవి, అదేవిధంగా మీన రాశి వారికి కుజుడు. వీరు ఏదైతే మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ సహజ భాగ్యాధిపతి అయినటువంటి గురువుకు మిత్రులు కాబట్టి ఈ సింహరాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ధనుస్సు రాశి వారికి, మీన రాశి వారికి కూడా లేదా ఈ లగ్నాల వారికి కూడా భాగ్యము అంటే అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అంతగా కష్టపడకుండానే సులువుగానే ఈ లగ్నాల వారికి కానీ ఈ రాశుల వారికి కానీ అదృష్టం అనేది దాదాపుగా కలిసి వస్తుంది. ఇక వృషభ, మిథున, కన్య, కుంభ అంటే వృషభ లగ్నం వారు కానీ, మిథున లగ్నం వారు కానీ, లేదా మిథున రాశి వారు కానీ, కన్య, కుంభ లగ్నాల వారు కానీ వీరికి భాగ్యాధిపతులు శుక్ర, శనులు కాబట్టి ఇవి గురుగ్రహానికి న్యూట్రల్గా ఉంటాయి. కాబట్టి ఈ లగ్నాల వారు, ఈ రాశుల వారు కాస్త కష్టపడిన తర్వాతనే వారికి అదృష్టం అనేది వస్తుంది. కానీ అదృష్టం తప్పకుండా మంచి అదృష్టం కలిసి వస్తుంది. కాకపోతే ఈ 4 రాశుల వారు కాస్త కష్టము అనేది, ఫోకస్ అనేది, ఎఫర్ట్స్ అనేది పెట్టాల్సి వస్తుంది. కాబట్టి కష్టపడిన తర్వాత అదృష్టం అనేది ఈ 4 రాశుల వరకు కలిసి వస్తుంది. ఇక తులా లగ్నము, మకర లగ్నం వారికి చూసినట్టయితే వీరికి భాగ్యాధిపతి శని అవుతాడు కాబట్టి, భాగ్యాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి ముఖ్యంగా తులా లగ్నము అదేవిధంగా మకర లగ్నానికి వీరికంటూ అదృష్టం కంటే దాదాపుగా ఇతరులపైన ఆధారపడడం వల్ల వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అంటే పార్ట్నర్స్ వల్ల కానీ లేదా కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల వల్ల వీరికి అధికంగా అదృష్టం అనేది కలిసి వస్తుంది. భార్య వలన, సంతానం వలన ఈ రాశుల వారికి లేదా ఈ లగ్నాల వారికి అదృష్టం అనేది మనం ముఖ్యంగా కలిసి వస్తుంది. ఇలా మనము ఈ రాశుల వారికి చూడవచ్చు. అయితే ఇంకా భాగ్యాధిపతి యొక్క స్థానాన్ని బట్టి అదేవిధంగా లగ్నాధిపతి ఏదైతే మీకు లగ్నం ఉంటుందో ఆ లగ్నాధిపతి లేదా రాష్ట్రాధిపతి యొక్క స్థానాన్ని బట్టి కూడా మనము అదృష్టం ఏ విధంగా ఉంటుందో అని కూడా చూడవచ్చు. ముఖ్యంగా ఈ అదృష్టము ఏదైతే ఈ భాగ్యాధిపతికి మీకు ఉన్నటువంటి లగ్నాధిపతికి ఒకరికొకరు కోణ స్థానంలో కనుక ఉన్నట్టయితే 159లో ఉన్నట్టయితే వీరికి అదృష్టం అనేది కొంత సమయం వరకే ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే అరే ఇప్పుడు ఈ సమయంలో చాలా అదృష్టవంతుడు, తర్వాత అంతగా అదృష్టము కలిసి రాలేదు, ఒక సమయం వరకు అయితే చాలా అదృష్టము బాగా కలిసి వచ్చింది అని మనం వింటూ ఉంటాం. కాబట్టి అలాంటి వారికి ముఖ్యంగా భాగ్యాధిపతి కానీ లగ్నాధిపతి కోణస్థానంలో ఉన్నట్టయితే అలాంటి వారికి కొంతవరకు అదృష్టం అనేది కొంత సమయం వరకు అదృష్టం ఉండేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. అదేవిధంగా మనకి భాగ్యాధిపతికి అదేవిధంగా మనకి ఈ లగ్నాధిపతికి 3 to 11లో కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే కష్టపడిన తర్వాతనే అదృష్టం వచ్చే అవకాశాలు అనేది మనకు అధికంగా ఉంటాయి. ఇక ఈ భాగ్యాధిపతి ఏ స్థానాల్లో ఉన్నట్టయితే ఏం చేస్తే మనకు అదృష్టం కలిసి వస్తుందో అనేది ఒకసారి చూసుకున్నట్టయితే మీ జన్మ జాతకంలో మీ యొక్క భాగ్యాధిపతి స్థానాన్ని బట్టి ఏ విధంగా అదృష్టం వస్తుంది, ఏ విధంగా లక్కు కలిసి వస్తుందో మనం ఒకసారి గమనించినట్టయితే మీ భాగ్యాధిపతి మొదటి స్థానంలో అంటే మొదటి ఇంట్లో కనుక ఉన్నట్టయితే మీరు క్రమశిక్షణతో ఉండడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే తప్పకుండా మీరు క్రమశిక్షణ, డిసిప్లిన్తో ఉండాలి, అప్పుడే మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. ధైర్యం చేయడం వల్ల మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇక రెండవ ఇంట్లో కనుక మీకు భాగ్యాధిపతి కనుక ఉన్నట్టయితే కుటుంబం వల్ల మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. కుటుంబంతో మీకు అదృష్టం అనేది ఇల్లు, కుటుంబము, కుటుంబ సభ్యుల వల్ల మీకు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుంది. ఇక మూడవ ఇంట్లో కనుక ఉన్నట్టయితే మీరు ఉన్నటువంటి ప్రదేశాన్ని వదిలి వేరే ప్రదేశంలో కనుక పనిచేస్తున్నట్టయితే అప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక నాలుగవ ఇంట్లో కూడా మీ యొక్క భాగ్యాధిపతి కనుక ఉన్నట్టయితే మీరు విదేశాల్లో ఉన్నట్టయితే మీకు మంచి అదృష్టం అనేది కలిసి వస్తుంది. లేదా మీరున్న ప్రదేశం కంటే దూర ప్రదేశంలో కనుక ఉన్నట్టయితే మీకు మంచి లక్కు అనేది కలిసి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇక ఐదవ స్థానంలో కనుక మీ యొక్క భాగ్యాధిపతి ఉన్నట్టయితే సంతానం వల్ల అంటే మీ యొక్క సంతానం వల్ల కిడ్స్ వల్ల మీకు అదృష్టం కలిసి వచ్చేటటువంటి అవకాశాలు అధికంగా మనకు ఉంటాయి. ఇక ఆరవ స్థానంలో కనుక భాగ్యాధిపతి కనుక ఉన్నట్టయితే మీకు వృత్తి చేయడం వల్ల మీకు అదృష్టం అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ కాంబినేషన్ చూసుకొని ఆ వేలో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఆరవ స్థానంలో కనుక ఉన్నట్టయితే మీరు జాబ్లో మంచి అదృష్టం అనేది కలిసి వస్తుంది. తొందరగా మీరు
వృత్తిలో పైకి ఎదుగుదల అనేది ఈ వారికి ఉంటుంది. ఇక 7వ స్థానంలో కనుక భాగ్యాధిపతి కనుక ఉన్నట్టయితే మీకు భార్య వల్ల కానీ, వివాహం వల్ల కానీ, లేదా ఆడవారైతే భర్త వల్ల కానీ మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారం కనుక మీరు చేస్తున్నట్టయితే మీ యొక్క భాగ్యాధిపతి 7వ స్థానంలో కనుక ఉన్నట్టయితే మీ యొక్క వ్యాపారంలో ఉన్నటువంటి పార్ట్నర్స్ వల్ల, ఇతరుల వల్ల మీకు భాగ్యము కలిసి వస్తుంది, లక్ అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇక 8వ స్థానంలో కనుక ఉన్నట్టయితే 8వ స్థానంలో కొంచెం కష్టపడిన తర్వాతనే మీకు అదృష్టం కలిసి వస్తుంది. అత్యధికంగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీ డిసిప్లైన్డ్గా, ఫోకస్గా, అత్యధికంగా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఈ 8వ స్థానంలో ఉన్నప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇక 9వ స్థానంలో కనుక ఉన్నట్టయితే మీకు అదృష్టం చాలా బాగుంటుంది. 9వ అధిపతి ముఖ్యంగా 9వ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలను కలుగుతాయి. లక్ అనేది కనిపిస్తుంది. స్పిరిచువల్ రిలేటెడ్, ఆధ్యాత్మికతకు కూడా మంచి గ్రోత్ అనేది ఉంటుంది. అనుకున్నట్టుగా మీరు అనుకున్నప్పుడు అదృష్టం అనేది డెఫినెట్గా వస్తుంది. ఇక 10వ స్థానంలో కనుక ఉన్నట్టయితే ఎంత బాగా కష్టపడితే అంత మంచి అదృష్టం అనేది మీకు బాగా కలిసి వస్తుంది. మీరు మీ యొక్క కష్టాన్ని నమ్ముకున్నట్టయితే ఈ 10వ స్థానంలో ఉన్న వారికి చాలా అధికంగా మంచి అదృష్టము అనేది మీకు కలిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇక 11వ స్థానంలో కనుక ఉన్నట్టయితే స్నేహితుల వల్ల కానీ, నెట్వర్కింగ్ వల్ల కానీ, సోషల్ నెట్వర్కింగ్ వల్ల కానీ, మీకున్నటువంటి పరిచయాల వల్ల కానీ, సోషల్ మీడియాల వల్ల కానీ మీకు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుంది. ఇక 12వ స్థానంలో కనుక ఉన్నట్టయితే వేరే ప్రదేశంలో కనుక మీరు ఉంటే మీకు మంచి అదృష్టం కలిసి వస్తుంది. లక్ అనేది బాగా కలిసి వస్తుంది. విదేశాల్లో సెటిల్ కనుక అయినట్టయితే మీకు లక్ బాగా కలిసి వస్తుంది. ఇలా మనకు ఒక జాతకంలో మీ యొక్క అదృష్టాన్ని బట్టి ఏ విధంగా ఎలా చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఆ విధంగా మనకు వీలైనట్టయితే చేసినట్టయితే తద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇంకా మీకు అదృష్టం అనేది పెంచుకోవచ్చు. ఇవి స్థూలంగా ఈరోజు అదృష్టం గురించి ఉన్నటువంటి విషయాలు. మరొక వీడియోలో మరొక మంచి విషయాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.